ఇక్కడ చేపలు ఉన్నాయి లైవ్లో చూడు. ఇదే ఫస్ట్ టైం అసలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. నాకంటే ఒక గేలం ఉంటే మొత్తం చేపలను పట్టేసి వెళ్ళిపోయేదాన్ని. ఓ మై గాడ్, ఇలా పట్టేసుకోవాలనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఓ పోతాయి పోయినాయి. ఇంత డర్టీ వాటర్లో అంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. క్రేజీ ఉంది. తావేలు ఉంది, భలేగా ఉంది కదా. అరే లోపలికి వెళ్ళిపోతుంది. ఓ షిట్, అదేంటి భలే ఉన్నాయి. ఇక్కడికి పోయిన ఈ అరాచకాలు మాత్రం ఆగనే ఆగవు. ఏ నిబ్బి ఆశాలు వీళ్ళు చూడలేకపోతున్నారా బాబు అసలు. ఇక్కడ పోయిన ఇదే గోల, ఏదైనా ప్లేస్ పోయిన ఇదే గోల. విలేజ్ మ్యూజియం వెళ్ళి చూసేద్దాం రండి. నేను చూడండి, ఇక్కడ చూసేవన్నీ రియల్ మనుషుల్లాగే ఉంది. ఇలా కట్టు ఆ బొట్టు అసలు ఎంత బాగుందో చూడ్డానికి. కన్నులు పండగ నిండుగా అనిపిస్తుంది అసలు. మీకు చూస్తుంటే రియల్ మనుషుల్లాగే అనిపిస్తున్నారు కదా. క్రేజీ అసలు. అక్కడ చూద్దాం. నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య చాలా బాగున్నారు. గుడిగుడి కొంచెం ఆడుతున్నారు ఇక్కడ పిల్లలు. ఇక్కడ క్రేజీ అసలు. బా ఎంత బాగుందో. ఈయన కుమ్మరి కుండలు తయారు చేస్తున్నారు చూడండి, ఎంత బాగుందో అసలు. మొత్తం కుండలతోనే చేశారు ఈ డెకరేషన్ అంతా. ఇగో ఇవన్నీ కుండలు గోడలు మొత్తం. ఏం మాట్లాడాలో తెలియట్లే చూసి. అప్పట్లో దీపాలు యూజ్ చేస్తుంది కదా, ఆ లుక్లో చూపిస్తున్నాయి భలేగా. ఈ క్రియేటివిటీకి తయారు చేసిన వాడికి కాలు మొక్కాలనిపిస్తుంది. లిటరలీ చాలా బాగుంది చూడడానికి. అసలు చిన్న ఇంచు కూడా వదలలేదు తెలుసా. అంటే ఇచ్చిన బట్టలు వేసుకోవడానికి అలా కట్టే తాడు కానీ, ఈ కుండలు కానీ చీమలు పట్టకుండా పైన పెట్టుకోవడానికి అసలు ఎంత క్రేజీగా ఉందో. అసలు చూసి మాటలు కూడా రావట్లే. వాళ్ళు వర్క్ చేస్తున్న విధానం కానీ, ఆ పనిముట్లు కానీ, ఇంకా వాళ్ళు చీకట్లో దీపాలు వెలిగించిన లుక్లో చూపిస్తున్నారు. చాలా బాగుంది. ఈ ప్లేస్లో మనం కదలకుండా ఒక 10 minutes నుంచుంటే మనం కూడా బొమ్మ అనుకుంటారు తెలుసా. అసలు బొమ్మ లేదో మనిషి లేదో తెలియట్లే. జ్యోతిష్యం చెప్తున్నారు. అబ్బా అదో అక్కడ హెయిర్ కట్ చేస్తున్నారు బాబా. It's been 3 days since I've seen you, and I just can't forget, girl, gets worse. ఈ రోజులైతుందో ఇలాంటి కల్చర్ మళ్ళీ ఇంకా లైఫ్లో చూడలేము మనం. మన తర్వాత జనరేషన్ కానీ మనం కానీ అసలు ఎవరిని చూడలేము ఇలాంటివి. ఇక్కడే చూసుకోవాలి, ఇక చరిత్రలో మిగిలిపోతాయి ఇలాంటివి.
మా అమ్మ నాకు చిన్నప్పుడు అలానే పేలు దువ్వేది. అసలు క్రేజీగా ఉంది ఇది. వామ్మో. Oh baby, I just gotta know, oh I just gotta know. Will you be here forever? కట్టెలపై కూడా ఒక అద్భుతం. Oh baby, I just gotta know. ఈ గడప ముగ్గులు కానీ, ఆ పేడ తాలికి ముగ్గులు పెట్టిన విధానం కానీ, చుక్కలు కానీ ఎప్పుడో చిన్నప్పుడు, ఇప్పుడు ఏం లేవు. ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టు. అసలు వాళ్ళకి బట్టలు చూసారా ఎంత బాగున్నాయి వాళ్ళ డ్రెస్సెస్. ఆ చీర కట్టు కానీ, ఆ విధానం కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరు మనుషులు ఎవరు బొమ్మలో కూడా తెలియదు మనకి. కొండపల్లి బొమ్మలు అప్పట్లో ఫేమస్, ఇప్పుడు కూడా చాలా ఫేమస్ అనుకోండి. కానీ చూస్తుంటే అసలు కొండపల్లి బొమ్మల చాలా ఫేమస్, చాలా ప్రైజ్. చెక్క బొమ్మలన్నీ వాళ్ళే ఫస్ట్ తయారు చేసేది. వడ్రంగి అంటే మనకి మంచాలు, చెక్కకు సంబంధించిన వస్తువులన్నీ తయారు చేసేది వీళ్ళే అనుకుంటా. అదే వడ్రంగి పని అంటే ఇదే. ఏదో మంచం తయారు చేస్తున్నారు. గోళం ఉన్నది, నేను చూసిన గోళం నా చిన్నప్పుడు. ఇలా బ్రాస్ ఐటమ్ తయారు చేసేదంట. అసలు వీళ్ళ బట్టలు క్రేజీ. నాకు నిజంగా వాళ్ళకి డ్రెస్సులు ఎలా వేసారని ఆశ్చర్యపోతుంది ఇప్పటికీ. వీళ్ళని సడన్గా చూసి నిజంగానే పని చేసేటోళ్ళేమో అనుకున్నా నేను. మీకు ఒకటి తెలుసా, ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క ఐటెం, ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా బ్యాంగిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా రాజస్థాన్ నుంచే వస్తున్నాయంట ఇక్కడికి. సో ఇక్కడ ఎవరికి తెలుగు రాదు అమ్మేటోళ్ళకి, హిందీనే మొత్తం. నేను ఈ పిక్లు ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. శిల్పారామం అంతా మామూలుగా లేదు, చాలా బాగుంది. ఒక కొత్త ప్రపంచం చూసినట్టుంది. నాకు ఫైనల్గా ఏమనిపించిందంటే ఇక్కడ వాడినంత చెక్క అయితే ఇంకెక్కడ వాడుండరేమో అని అనిపించింది అనమాట. ప్రతిదీ కూడా చెక్కతోనే తయారు చేశారు కదా, చాలా బాగుంది. అంటే 90s కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది అనమాట, చాలా బాగుంది. అండ్ ఇదే రోజు వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మిమ్మల్ని అందరినీ నేను ఒకటి అడుగుతున్నాను ఏంటంటే, నాకు ఏం వీడియోస్ చేయాలో అర్థం కావట్లేదు. సో మీరు నాకు సజెస్ట్ చేయండి, అంటే మేడం ఈ వీడియోస్ చేయండి, లేదంటే ఇలా చేయండి, ఈ వీడియోస్ చేయండి అని చెప్పి నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నేను డెఫినెట్గా ఆ వీడియోస్ చేసి చూపిస్తాను. అండ్ మీ అందరికి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలానే మీ సపోర్ట్ ఎప్పటికీ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.